జూలై 16న కేరళకి సంబంధించినటువంటి నర్స్ అయినటువంటి నిమిషప్రియ గారి యొక్క డెత్ సెంటెన్స్ యొక్క ఎగ్జిక్యూషన్ పోస్ట్పోన్ చేయడం జరిగింది. సో ఇవాళ మన వీడియోలో అసలు ఈ నిమిషప్రియ కేసు ఏంటి అండ్ దాంతో పాటుగా ఇండియన్ గవర్నమెంట్స్ ఎఫర్ట్స్ ఏంటి అండ్ ఇంకా దాంతో పాటుగా బ్లడ్ మనీ అంటే ఏంటి అనే విషయాలు మనం తెలుసుకుందాము. ఒక్కసారి అసలు ఈ నిమిషప్రియ గారి కేసు యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి చూసుకున్నట్టయితే, నిమిషప్రియ అనే ఆవిడ కేరళలో పలక్కడికి సంబంధించినటువంటి వాళ్ళు. ఈవిడ 2008లో యమన్కి వెళ్ళడం జరిగింది. ఈవిడ ఒక నర్స్ ప్రాక్టీషనర్. సో ఆ తర్వాత 2011లో ఈవిడ మ్యారేజ్ చేసుకున్నారు అండ్ వాళ్ళ హస్బెండ్తో పాటు ఈవిడ యమన్లో కొన్నాళ్ళు ఉన్నారు. కానీ 2014లో ఫినాన్షియల్ ఇష్యూస్ వల్ల వాళ్ళ హస్బెండ్ అండ్ దాంతో పాటుగా వాళ్ళ పాప ఇద్దరు ఇండియాకి వచ్చేసారు. కానీ ఈవిడ అక్కడే ఉన్నారనమాట. ఎందుకంటే ఆ టైంకి ఆవిడ అక్కడ నర్స్ ప్రాక్టీషనర్గా క్లినిక్ పెట్టుకున్నారు. సో ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే, ఒకవేళ యమన్లో ఇలాంటి బిజినెస్ ఏమన్నా పెట్టుకోవాలనుకోండి, అక్కడ ఒక లోకల్ పర్సన్ అంటే ఒక యమనీ నేషనల్ కానీ యమన్కి సంబంధించినటువంటి లోకల్ పర్సన్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క పార్ట్నర్షిప్తో కానీ అసోసియేషన్తో కానీ మాత్రమే మనం పెట్టుకోగలుగుతాము యమన్లో. సో అందుకని చెప్పేసి అప్పుడు ఈవిడ తలాల్ మహదీ అనేటటువంటి ఒక పర్సన్ యొక్క సహకారంతో ఈవిడ క్లినిక్ పెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆయన క్లినిక్ వచ్చినటువంటి ప్రాఫిట్స్లో ఎక్కువ తీసేసుకోవడము అండ్ దాంతోపాటు ఫిజికల్ అబ్యూస్ అండ్ ఎమోషనల్ అబ్యూస్ ఆవిడ చేయడం మొదలుపెట్టారు. అండ్ ఎట్ ద స్టేజ్ ఎట్లా అంటే ఫైనల్గా ఆవిడ పాస్పోర్ట్ కూడా కన్ఫిస్కేట్ చేసేసుకున్నారు, ఆయన దగ్గర ఉంచేసుకొని ఈవిడ్ని బయటికి రానికుండా ఈవిడ్ని ఇండియా వెళ్ళనికుండా చేశారనమాట. ఆ టైంలో ఈవిడ ఏం చేశారంటే అతనికి ఒక సెడేటివ్ ఇచ్చారు, సో దట్ తన కాన్షియస్నెస్ లేనప్పుడు ఈ పాస్పోర్ట్ తీసుకుని వెళ్ళిపోదాం అనేది ఆవిడ ప్లాన్. కానీ ఏం జరిగింది, అక్కడ ఆ సెడేటివ్ ఓవర్ డోస్ అయ్యి ఆ పర్సన్ చనిపోవడం జరిగిందనమాట. సో ఆ టైంలో నిమిషప్రియకి ఈ మర్డర్కి సంబంధించిన కేసులో ఆవిడకి డెత్ సెంటెన్స్ అనేది విధించారు. ఫర్దర్గా 2023లో కూడా, అసలు ఈ కేసు మొత్తం 2017లో జరిగింది. ఆ తర్వాత 2023లో కూడా యమన్ యొక్క సుప్రీం జ్యుడిషియల్ అథారిటీ దాంతోపాటు ప్రెసిడెంట్ వీళ్ళంతా ఈ డెత్ సెంటెన్స్ని ఎగ్జిక్యూట్ చేయాలి అని చెప్పేసి అప్పీల్ చేయడం కూడా జరిగింది. సో ఇది ఓవరాల్గా ఈ కేసు యొక్క బ్యాక్గ్రౌండ్. కానీ 2017 నుంచి నిమిషప్రియ గారి మదర్ కానివ్వండి లేదా సేవ్ నిమిషప్రియ అని చెప్పేటటువంటి ఫౌండేషన్స్ కానివ్వండి, ఈవిడ్ని బయటికి తీసుకురావడానికి చాలా ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఈ కేసులో చూసుకున్నట్టయితే ఈవిడే విక్టిమ్. అండ్ దాంతోపాటుగా ఇక్కడ మనం ఇంకో విషయం చూడాల్సింది ఏంటి అంటే, ఒకవేళ ఈ డెత్ సెంటెన్స్ కనుక ఆగాలి అనుకోండి, ఒకే ఒక్క ఇది ఉంటుందన్నమాట. దాన్నే మనం బ్లడ్ మనీ అంటాము. అంటే ఒక పర్సన్ యమన్ యొక్క షరియా లా ప్రకారం చూసుకున్నట్టయితే, అరబిక్లో దీన్ని దియా అనే పేరుతో పిలుస్తారు. సో ఇప్పుడు ఆ షరియా లా ప్రకారం చూసుకున్నట్టయితే ఈ బ్లడ్ మనీ అంటే ఏంటంటే, విక్టిమ్ అంటే ఇప్పుడు ఎవరైతే ఆ మర్డర్ అయిన పర్సన్ ఉన్నారు కదా, ఆ పర్సన్స్ ఫ్యామిలీ ఉంది కదా, సో ఆ ఫ్యామిలీ ఆర్ రిలేటివ్స్కి కొంత మనీ ఇచ్చేసినట్టయితే ఆ మనీకి బదులుగా ఈవిడ్ని ఫర్గివ్నెస్ ఇస్తారనమాట ఈవిడికి. సో దాన్నే బ్లడ్ మనీ అంటారు. సో వాళ్ళు $1 మిలియన్ అడిగారు, అంటే దాదాపు అప్రాక్సిమేట్గా 8 crore రూపీస్ అని. సో ఈ కేసులో ఏంటి అంటే, ఇప్పుడు నిమిషప్రియ గారు తలాల్ మహదీ యొక్క పేరెంట్స్కి అండ్ రిలేటివ్స్కి ఈ బ్లడ్ మనీ ఇచ్చి ఆవిడ ఫర్గివ్నెస్ తీసుకునేటటువంటి అవకాశం కల్పిస్తుంది. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఇండియా యొక్క గ్లోబల్ పవర్ మన అందరికీ తెలిసిందే. నవ్వేడేస్ ఇట్ హ్యాస్ బికమ్ వెరీ మచ్ ప్రామినెంట్. సో అయినా సరే మనం ఎందుకు డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ వల్ల తీసుకెళ్ళలేకపోతున్నాము అనేటటువంటి క్వశ్చన్ అయినట్టయితే, సో ఫస్ట్ విషయం ఏంటంటే, యమన్లో మనకి ఆపరేషనల్ ఎంబసీ అనేది లేదు. ఎందుకంటే 2014 నుంచి యమన్లో సివిల్ వార్ జరుగుతుంది. సో దానివల్ల ఇంటర్నేషనల్గా రికగ్నైజ్ చేసినటువంటి యమన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ ఫంక్షనల్గా లేదు. సో యమన్ యొక్క క్యాపిటల్ మొత్తము ఈ హౌతీ రెబల్స్ చేతిలో ఉందన్నమాట. సో వాళ్ళతో మనకి డైరెక్ట్గా ఎంగేజ్ చేసుకోవడానికి డిప్లొమాటిక్ ఛానల్స్ అంటూ ఏమీ లేవు. సో దానివల్ల మన నెగోషియేషన్స్ కానివ్వండి, డీల్స్ కానీ చేసుకోలేకపోతున్నాం వాళ్ళతో. అండ్ రెండో విషయం ఏంటంటే, ఇండియన్ గవర్నమెంట్ కూడా చూసుకున్నట్టయితే బ్యాక్ ఛానల్స్ని యూజ్ చేసుకొని, అంటే అక్కడ ఉన్న యమన్ యొక్క పాలిటీ కానీ యమన్ యొక్క కల్చరల్ కాంటెక్స్ట్లో చూసుకున్నట్టయితే అక్కడ ట్రైబల్ లీడర్స్ చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళ యొక్క సహకారంతో బ్యాక్ ఛానల్స్లో చాలా కృషి చేస్తున్నారు. సో దానివల్ల కొంచెం ఈ పోస్ట్పోన్మెంట్ ఆర్డర్ ఎగ్జిక్యూషన్ కూడా జరుగుతుందన్నమాట. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇంకొక విషయము, ఈ మహదీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిలేటివ్స్ మాత్రం మాకు కీసెస్ కావాల్సిందే అని చెప్తున్నారు. అసలు ఇస్లామిక్ కాంటెక్స్లో ఈ కీసెస్ అంటే ఏంటి అంటే, రిటాలియేషన్ లా అని. అంటే ఏంటి అంటే, ఐ ఫర్ ఐ అంటారు కదా, అంటే ఆల్రెడీ అక్కడ మర్డర్ చేశారు కాబట్టి ఆవిడ కూడా ప్రాణాలతో ఉండకూడదు అని చెప్పేటటువంటి లానే ఇది కీసెస్ అంటారనమాట. ఇక్కడ ఎవరైతే విక్టిమ్ ఉంటారో ఆ విక్టిమ్ ఫ్యామిలీ కీసెస్ని డిమాండ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు అంటే మహదీ యొక్క పేరెంట్స్ ఈ నిమిషప్రియ యొక్క ఎగ్జిక్యూషన్ జరగాల్సిందే అని తీసుకునేటువంటి స్టాండ్నే మనం కేసెస్ అని పిలుస్తామన్నమాట. అండ్ ఈ నెగోషియేషన్స్ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. వీ హోప్ నిమిషప్రియ గారు ప్రాణాలతో పాటు ఇండియాకి రావాలి అని చెప్పేసి. అండ్ మీరు కామెంట్ సెక్షన్లో యమన్ యొక్క క్యాపిటల్ ఏంటి అనే చెప్పండి.